తమ మాట వింటలేదంటూ ఓ మహిళా వాలంటీర్పై అధికార పార్టీ కార్యకర్తలు దాడికి పాల్పడిన దుర్ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. కాకినాడ 7వ వార్డులో వాలంటీర్గా పనిచేస్తున్న శ్రీలక్ష్మిపై కొందరు వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. గతంలో ఆమె టీడీపీలో పనిచేసి ప్రస్తుతం మహిళా వాలంటీర్గా పనిచేస్తున్నారు. అయితే తమ మాట వింటలేదంటూ ఏకంగా ఆమె నివాసానికి వెళ్లి మరీ ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులపైన దాడికి పాల్పడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంశీరావు అడిగి తెలుసుకుందాం. సాంశీరావు, చెప్పండి, మహిళా వాలంటీర్ లక్ష్మిపై దాడికి సంబంధించిన వివరాలేంటి? వైసీపీ నేతల దుందుడుకు ప్రవర్తనకు సంబంధించి ఇప్పటికే వరకు ఎవరైనా స్పందించారా? థ్యాంక్ యూ లక్ష్మి. తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడ 7వ డివిజన్ అంటే రేచర్లపేట ప్రాంతం వస్తుంది. ఆ ప్రాంతంలో వార్డు వాలంటీర్గా చీకోలు శ్రీలక్ష్మి పనిచేస్తుంది. వాస్తవానికి గతంలో ఆమె బంధువులు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులుగా ఉన్నారు. అనంతరం వాలంటీర్ల ఎంపికలో ఎప్పుడైతే ఆ వాలంటీర్ల వ్యవస్థ ఆగస్టు 15 ఓపెన్ అయిందో అప్పటి నుంచి కూడా ఆమె వాలంటీర్గా పనిచేస్తుంది. అయితే ఈమె తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి, ఈమెకు ఉద్యోగం ఎలా ఇచ్చారు, ఈమె తెలుగుదేశం వాళ్ళకి చేస్తుంది, అధికార పార్టీని పట్టించుకోవట్లేదు అని చెప్పి అసలు ఈ వార్డుతో సంబంధం లేని 8వ వార్డులో ఉండే బళ్ళ సూర్యనారాయణ అలియాస్ బళ్ళ సూరిబాబు అనే వ్యక్తి మరో 5గురితో కలిసి ఆమె ఇంటికి వచ్చి ఆమె భర్తని, ఆమె కుమార్ని కూడా గాయపరచడం జరిగింది. అర్ధరాత్రి వేళ ఆమె ఇంటి దగ్గర కేకలేస్తున్నా కూడా ఎవరు పట్టించుకోలేదు. దీంతో చిరిగిన బట్టలు, ఒంటికైన గాయాలతో ఆమె హాస్పిటల్కి వెళ్తే రాత్రి 1:30 వరకు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వాళ్ళని వదిలేసి తర్వాత బయటికి పంపించారు. అక్కడి నుంచి ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు కూడా మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు. అధికార పార్టీ కార్యకర్తలకి మద్దతుగా మాట్లాడుతూ మమ్మల్ని ఎగతాళి చేసి మా ముందే సదరు ఎవరైతే నిందితుడు ఉన్నారో నిందితుడిని స్టేషన్ మేలపై పంపించేశారని చెప్పి ఆమె ఈ రోజు కాకినాడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేసింది. అదేవిధంగా ఆమె ఏదైతే తూర్పుగోదావరి జిల్లాలో సచివాలయ వార్డు వ్యవహారాలు పర్యవేక్షించే జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూర్ని కలిసి వీడియోతో పాటు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆమె